పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరము సాక్షిగా, యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి నిలబడదాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయ నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదను. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నా యతిక్రమములో నేనొప్పుకొందు నన్ను కొంటిని. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనొచ్చు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమునికై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనతైక కుమారునిచ్చిన మిగులు కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియో నీ చిత్తమును గూర్చియో సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తిగల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమున విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఈస్టర్ దినము ప్రభుని పునరుద్ధానము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము
ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? హల్లెలూయా. మనుష్య కుమారుడు సిలువ వేయబడి మూడవ దినమందు లేవలసినదని. హల్లెలూయా. ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనిడి. హల్లెలూయా. హల్లెలూయా. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసినావు. నీ చేతి పనుల మీద వానికి అధికారము ఇచ్చి ఉన్నావు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండు నాట్లు మహిమ కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగును నతమైన ఘన స్థలము లందున ఇలాకు సమాధాన నరులాక. ప్రభువైనా దేవా పరమరాజా సర్వ పరిపాలా పరిపూర్ణ శక్తి గల పరమజనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడు చున్నాము. మహిమా పాచుచు ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాతి శయమును మదిదాల చియు నీకు మహినిమా స్తుతి కృతజ్ఞత నిచ్చుచున్నాము.
పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైనా క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయినా దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచు నావెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థింతము. సర్వశక్తి గల దేవా, నిర్జనతైక కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా మరణమును జయించి నిత్య జీవపు ద్వారమును మా కొరకు తెరచి ఉన్నావు. నీవు మా హృదయములయందు మంచి కోరికలను పుట్టించుచున్నావు. మేము వాటికి తగిన ఫలములు ఫలించినట్లు నీవే ఎడతెగకుండా ఎల్లప్పుడూ సహాయము చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయతో కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈస్టర్ పునరుద్ధాన శుభాలు వందనాలను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి కొంచెం ముందుకు సర్దుకొని కూర్చుందాం. కొంచెం ముందుకు సర్దుకొని కూర్చునే ప్రయత్నం చేద్దాం. ఈ ఈస్టర్ కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వేదలేఖన భాగాలను చదువుకుందాం. పత్రిక పాఠ్యభాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మొదలుకొని 8వ వచనం వరకు పురుషుల నుండి చదివి వినిపించవలసి మనవి చేస్తా ఉన్నాను. పత్రిక పాఠ్యభాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6 నుండి 8 వచన భాగాలు పురుషుల నుండి దూర ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తున్న వారు, దూర ప్రాంతంలో ఉంటున్నటువంటి వారు, లేదా అల్లుళ్ళుగా ఈ యొక్క గ్రామానికి వచ్చినటువంటి వారు ఉంటే వారు వచ్చి పత్రిక పాఠ్య భాగాన్ని చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. మన మధ్యలో దయాకర్ గారు ఉన్నారు. వారు వచ్చి పత్రిక పాఠ్య భాగాన్ని చదివి వినిపిస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మొదలుకొని 8వ వచన భాగం వరకు. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పునరుద్ధాన పండుగ సందర్భంగా పత్రికా పాఠ్యభాగము మొదటి కొరింథీయులకు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 6, 7 వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులే చేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను.
గనుక పాతదైన పులిపిండితో నైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితో నైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. ఇంతటితో పత్రికా పాఠ్యభాగం ముగిసి ఉన్నది. థ్యాంక్ యూ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈస్టర్ పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 1 నుండి 8 వచ్చిన భాగాల్లో కోడళ్ళైనటువంటి వారు, కుమార్తెలైనటువంటి వారు, పండుగకు వచ్చినటువంటి వారు స్త్రీల నుండి వచ్చి చదివి వినిపించవలసి మనవి చేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుండి 8 వచ్చిన భాగాలు. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగం మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 8 వరకు. మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పుయ్యవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందడకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుని ఉండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచియున్నారు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలమును చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలీలోనికి వెళ్ళియున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవరితో ఏమీయూ చెప్పలేదు. ఇంతటితో ఈ వాక్య భాగం ముగిసినది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అందరం అదే రీతిగా నిలువబడి అపోస్తుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని నాడని సజీవులకును మృతులకును తీర్పు చేటుకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నా. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయతో కూర్చుందామండి. అందరము కలిసి వాక్య సిద్ధపాటు కొరకు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 216వ కీర్తన పాడుచుండగా మనల్ని మనము హృదయాలతో సిద్ధపాటు చేసుకుని వాక్య సందేశాన్ని ధ్యానం చేసుకుందాం. 216వ కీర్తన విజయంబు 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 మాయేసు అనేటువంటి కీర్తన పాడుచుండగా చివరి చరణములో సంగమంతి లేచి నిలబడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. విజయంబు విజయంబు విజయంబు
మాయేసు నిజమే మృత్యువు గెల్చి నేడు వేంచేసే యజమానుడెల్ల ప్రయాసములెడబాప స్వజనుల రక్షింప సమసే సిలువ మీద విజయంబు 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 మాయేసు నిజమే మృత్యువు గెల్చి నేడు వేంచేసే విజయంబు 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 మానవుల వృజిన నివృత్తిని విభుడు నారింప గుజనుల చేనతడు క్రూర మరణము నొంది విజిత మృత్యువు నుండి విజయుండై వేంచేసే విజయంబు 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 మాయేసు నిజమే మృత్యువు గెల్చి నేడు వేంచేసే విజయంబు 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 మాయేసు భుజము మీదను మోయు పరిపాలనంబు భుజము మీదను ప్రాణ త్యజనము చేసేను ధ్వజము మోయుచు సిల్వ పాపమోడింతము విజయంబు 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 మాయేసు నిజమే మృత్యువు గెల్చి నేడు వేంచేసే విజయంబు విజయంబు విజయంబికను మాక పజయము కాకుండా ప్రభు యేసు క్రీస్తు సుజనత్వమున వైరి వ్రజము గల్వగజేసి నిజముగా పరలోక నిలయంబులో నిల్పో విజయంబు 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 మాయేసు నిజమే మృత్యువు గెల్చి నేడు వేంచేసే విజయంబు విజయంబు విజయంబనిడి పాట నిజ భక్తితో మనము నేర్చినవాని భజించుదము భూన భములాత భాలించు అజిత జీవా ప్రదు డమరత్వమిడు మనకు విజయంబు 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 మాయేసు నిజమే మృత్యువు గెల్చి నేడు వేంచేసే విజయంబు 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 మాయేసు నిజమే మృత్యువు గెల్చి నేడు వేంచేసే. పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రేమ కలిగిన తండ్రి, నీవు అనుగ్రహించిన విజయము ద్వారా మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా నేడు మేమందరము కూడా నీ సన్నిధానములో నీ సముఖములో మేమందరము కూడా నిలువబడి నీ మాటలను ధ్యానించటానికి నీ సన్నిధిలోనికి సమకూర్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయమందు ప్రభువా
నీ దాసునుగా నిలువబడి నీ మాటలు నీ బిడ్డలకు తెలియచేయనయుంటుండగా నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకొనండి. నీ బిడ్డలకు అర్థయుక్తమైనటువంటి మాటలు, జ్ఞానయుక్తమైనటువంటి మాటలు బోధించి నీ పరలోకపు రాజ్యపు విషయాలతో ప్రభువా వారితో చర్చించి నీకు పాత్రులుగా చేయగలిగే భాగ్యం నాకు కలుగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయతో కూర్చుందామండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా 2025వ సంవత్సరము ఈస్టర్ పునరుద్ధాన పండుగ శుభాలను, వందనాలను తెలియచేస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. ఈ ఈస్టర్ పండుగ వరకు దేవాతి దేవుడు మనను సజీవ లెక్కలు నడిపించే విధానాన్ని బట్టి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు యేసుకు కలుగునుగాక. మరణమును గెలిచిన యేసుకి గట్టిగా చెప్దామండి. 2 చేతులు ఎట్టి చెప్దామా? స్వరం ఎత్తి చెబుదాం గట్టిగా. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు మరణాన్ని జయించి లెగిస్తే మౌనంగా ఉంటామా? అందరు కలిసి గట్టిగా ఉత్సాహంతో చూద్దాం. మరణమును గెలిచిన యేసుకే, సమాధి గెలిచిన యేసుకే, సాతానును గెలిచిన యేసుకే. బయట వాళ్ళకి చేతులు లేవనుకుంటండి అమ్మా, కొంచెం ఉత్సాహంతో. సమాధిని గెలిచిన యేసుకే, ముద్రను గెలిచిన యేసుకే, కావలి గెలిచిన యేసుకే, పునరుద్ధానుడైన యేసుకే. మంచిది ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానములో ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ సంతోషముతోనూ ఆరాధించే వారిగా ఉండాలి. ఈ సమయంలో ఈ యొక్క పునరుద్ధాన పండుగలో మనమందరము కూడా కూడుకొని ఉన్నాం. 40 దినాల సిలువ శ్రమల ధ్యాన ఆరాధన కూడికలు నేటి పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగినై ఉన్నాయి. కనుక ఈ 40 దినాలలో నీ వ్యక్తిగత జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని ఎక్కడ వరకు తీసుకుని రాగలిగావు? నీ విశ్వాస జీవితాన్ని క్రీస్తులో బలపరుచుకోగలిగావా లేదా అనేటువంటి విషయాన్ని మనము ధ్యానం చేసుకునే వారిగా ఉందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రపంచములో అనేకులు ఉన్నారు. ప్రపంచములో ధనికులు అనేటువంటి వారు ఉన్నారు, పేదలు అనేటువంటి వారు ఉన్నారు. ప్రపంచంలో ఆరోగ్యము కలిగిన వారు ఉన్నారు, అనారోగ్యము కలిగిన వారు ఉన్నారు. ప్రపంచములో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. అందరూ కూడా మరణించి సమాధిలో పాతి పెట్టబడ్డారు. ప్రియమైనటువంటి వారులారా, పాతి పెట్టబడినటువంటి వారు మంచి కట్టడాలను కట్టించుకున్నారు. సమాధులు, సుందరమైనటువంటి సమాధులు కట్టించుకున్నారు. మనం ఆలోచన చేస్తే తాజ్మహల్ ఎంతో సుందరమైన కట్టడం, కానీ అది ఒక సమాధి. ఆ సమాధిలో వారి దేహాలు కులిపోయి శిథిలమైపోయాయి. అయితే ప్రియులారా, యేసు క్రీస్తు సమాధి మాత్రము నేడు తెరవబడినది. ఆ సమాధిలో ప్రేత వస్త్రాలు తప్ప మరేమీ కూడా లేవు. ఎందుకంటే యేసుక్రీస్తు తాను చెప్పిన విధముగా 3వ దినమున తిరిగి లేచి మృత్యుంజయుడైనాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మృత్యుంజయుడైనటువంటి యేసు క్రీస్తును ఆరాధించటానికి నీవు నేను ఈ పునరుద్ధాన దినమందు ఆయన సన్నిధానములో, ఆయన సముఖమునందు కూడుకున్నటువంటి వారిగా ఉన్నామనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రపంచమంతటిలో మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే అది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. కనుక ఆయన లేచిన విధానాన్ని తలంచుకుంటూ, ఆయన చెప్పిన విధముగా తిరిగి లేచి ఉన్నాడు కనుక ఆ లేచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధానములో ఆయనను ఆరాధించడానికి నేడు నీవు నేను దేవుని యొక్క సముఖములోనికి వచ్చి ఉన్నాం. అయితే ప్రస్తుత దినాలలో కొన్ని క్రైస్తవ శాఖలలో అనేకమైనటువంటి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. చనిపోయిన వారిని ఆరాధించవచ్చా? చనిపోయిన వారి యొక్క సమాధుల దగ్గరకు వెళ్ళవచ్చా? అసలు ఈస్టర్ పండుగ చేసుకోవచ్చా, చేసుకోకూడదా? ఏమండి, చదువుకోనంతసేపు అంట ఏమన్నాడు? చదువుకోనంతసేపు కాకరకాయ అన్నాడంట, చదువుకున్న తర్వాత కీకరకాయ అన్నాడంట. అంటే
బైబిల్ జ్ఞానం ఎక్కువైపోతుంది జనాలకి. బైబిల్ జ్ఞానం మరీ ఎక్కువైపోతుంది. జ్ఞానం దేవుడిచ్చిన దానికంటే ఎక్కువైపోతుంది. ప్రియులారా, ఆలోచన చేయండి. పునరుద్ధానము నీవు లేచేవని కాదు, నేను లేచేవని కాదు. నీవు నేను ఆరాధిస్తున్న ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచాడనేటువంటి సత్యాన్ని తెలియచేయటానికి ఈ పునరుద్ధానం. అయితే కొంతమంది ఈ పునరుద్ధానం జరిగించవచ్చా? యేసుక్రీస్తు ప్రభు మృతుల్లో లేచాడు, ఎప్పుడో లేచాడు కదా, ఇప్పుడు జరిగించవచ్చా? ఎప్పుడో స్వాతంత్రం వచ్చింది, ఇప్పుడు జరుపుకోవట్లా? ఎప్పుడో భూమి పుట్టక ముందు పుట్టాం మనం, ఇప్పటికి బర్త్డేలు జరుపుకోవట్లా? అలాగే యేసుక్రీస్తు ప్రభు ఒక గొప్ప మనిషిగా దైవ స్వరూపిగా ఈ లోకానికి వచ్చి నీ నా కొరకు పాప విముక్తిని కలుగు చేయడానికి శిలువ మరణము నొంది ఆయన చనిపోయి తిరిగి లేచాడు కనుక ఈ సంతోష శుభవేళను అందరము కూడా పంచుకునేటువంటి వారిగా ఉండాలి. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ఆయన యొక్క మాటలను ధ్యానించేటువంటి వారిగా ఉన్నాం. అయితే ఈ యొక్క పండుగను ఎలా ఆచరించాలి? ఈ పండుగను ఏ విధంగా జరుపుకోవాలి? ఈ పండుగను ఏ విధంగా మనము ఆచరించేటువంటి వారిగా ఉండాలి? పండుగ అంటే గుర్తొచ్చేది అందరూ రకరకాలైన రంగురంగుల చీరలు కట్టుకుని కనపడుతున్నారు, అందరూ రంగురంగులు బట్టలు వేసుకుని కనపడుతున్నారు. పండుగ అంటే గుర్తొచ్చేది చక్కని బట్టలు, మంచిదే. పండుగ అంటే గుర్తొచ్చేది పిండి వంటలు వండుకుంటామో లేదో తెలియదు, ఇప్పుడు ఎవరు వండుకోరు అనుకుంటా. పండుగ అంటే గుర్తొచ్చేది దేవుని యొక్క సన్నిధి. పండగ అంటే దేవుని సన్నిధి గుర్తు రావాలండి. ఈ పండుగను ఎలా జరుపుకోవాలి? ఈ ఈస్టర్ పండుగను ఎలా జరుపుకోవాలంటున్నాడంటే సంతోషంగా జరుపుకోవాలి. ఎందుకు సంతోషంగా జరుపుకోవాలి? ఈ లోకంలో ప్రియులారా 3 కోట్ల దేవతలు దేవతీమణులు ఉన్నారు. అయితే అందరూ కూడా మరణించినటువంటి వారిగానే ఉన్నారు తప్ప మరణించి సమాధిని ఖాళీగా చూపించినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా లేడు. ఎందుకంటే ఆయన సజీవుడైనటువంటి వాడు, ఆయన మరణాన్ని జయించినటువంటి వాడు. తండ్రి చెప్పినట్టు ఈ లోకానికి వచ్చి భూమి మీద ఆయన కార్యాలను సంపూర్తి చేసి లేఖనములు నెరవేరినట్లుగా 3వ దినమున ఆయన తిరిగి లేచి మృత్యుంజయుడైనట్లుగా మనము బైబిల్ గ్రంథాల్లో చూడవచ్చు. ఈ దినము ప్రభువు తిరిగి లేచాడు, మరణపు ముళ్ళను విరచి ఆయన తిరిగి లేచాడు, మృత్యుంజయుడు ఆయన తిరిగి లేచాడు, బండను బద్దలు కొట్టుకుంటూ ఆయన లేచాడు, అనేకులకు ఆశ్చర్యాన్ని కలుగ చేస్తూ ఆయన సమాధిలో నుండి బయటకు వచ్చినట్లుగా ఈ దినపు లేఖన భాగాల్లో మనము చూడవచ్చు. అయితే ఈ పండుగను ఎలా ఆచరించాలి, ఈ పండుగను ఎలా జరుపుకోవాలనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్దవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఆచరించాలి ఈ పండుగ, ఎలా జరుపుకోవాలి ఈ పండుగ? పులి అని పిండితో కాకుండా జరుపుకోవాలి. ఏమిటా పులి అని పిండి? గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పులి అని పిండి యొక్క ఉపమానాన్ని కనుక మనం చూసినట్లయితే మంచి పిండిలోనికి పులి అని పిండి కొంచెం చేర్చినా కానీ ఆ మంచి పిండి అంతా ఇక్కడ ఏమైపోతుంది? పులిసిపోతుంది. అలాగే మీరు ఈ పండుగను చేసుకునేటప్పుడు పులి అని పిండితో కాక మంచి పిండితో, శ్రేష్టమైనటువంటి పిండితో ఈ పండుగను చేసుకున్నాడు. ఎందుకంటే నీ నా కొరకు పస్కా బలి పశువుగా ప్రభువు వధించబడ్డాడనేటువంటి విషయాన్ని పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ కొరింథీ సంఘంతో మాట్లాడుతూ పౌలు చెప్పినది పస్కా పశువుగా ప్రభువు వధించబడ్డాడు అంటే ఆయన మరణించినటువంటి వాడిగా ఉన్నాడు. మరణించినటువంటి వాడు మరణించిన వాడిగా మాత్రమే కాక మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడిగా ఉన్నాడనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ పండుగను మనం జరుపుకోవాలి. పులి అనేది పులిసిన దానిని జ్ఞాపకం చేసుకోవద్దు. అంటే యేసుక్రీస్తు మరణించాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఆయన తిరిగి లేస్తాడు అని చెప్పినటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ ఈ పండుగను మనము జరిగించుకునేటువంటి వారిగా ఉండాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పులి అని రొట్టెతో అనగా పాతదైనటువంటి పిండితో కాకుండా
మంచి పిండితో ఈ పండుగను జరిగించుకోవాలి. అసలు పాతదైన పిండని ఇక్కడ దేన్ని పోలుస్తున్నాడో తెలుసా భక్తుడు? పాతదైనటువంటి పిండని దేని గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 8వ వచనాన్ని గనక ఆలోచన చేస్తే, గనుక పాతదైన పులియని పిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులియని పిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగను ఆచరింతుము. ఈ లోకములో ఈ యొక్క పండుగను జరిగిస్తున్నటువంటి మనలో ఏముండకూడదో తెలుసా? పాతవి ఉండకూడదు. ఈ యొక్క పండుగలో కూర్చున్నటువంటి మీలో పాత ఆశలు ఉండకూడదు, పాత మార్గాలు ఉండకూడదు, పాత తలంపులు మీలో ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాతవి అనగా దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితో కాకుండా పులిసిన పిండి కొంచెమైనా నువ్వు ముద్దకు ఏం చేస్తుందంటే ఆ పులుపుదనాన్ని తీసుకుని వస్తుంది. కనుక అలాగూ కాకుండా ఎలా ఉండమంటున్నాడు? మంచి పిండి వలె, మంచి పిండి వలె ఉండమంటున్నాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో చదువుతాడు కదా, దుష్ట సాంగత్యము మంచి నడవడికను. అమ్మా ఏంటి ఏంటి చెప్పండి, బైబిల్ గ్రంథం చదివేస్తాంగా మనం. పండగ క్రైస్తవులు అనేటువంటి వారు హల్లెలూయా చూద్దామా? హల్లెలూయా. మంచిది ప్రియులారా, పండగకే కనపడతాం. ఏమండి, ఒకప్పుడు ఓ పాట ఉండేదండి. ఏం పాట అంటే, పండుగ రోజున పాస్ట్రయ్య డ్రమ్ము కొడితే, ఆదివారం నాడున అమ్మగారు గంట కొడితే, ప్రార్థనకు రండమ్మా నిజముగా ప్రార్థనకు రండమ్మా, మా పనులు కాలేదు మేమెట్ట వచ్చేది. ఏంటంట? మా పనులు కాలేదు మేమెట్ట వచ్చేది, ఓ పాద్రి తర్వాత వస్తాము నిజముగా, ఓ పాద్రి తర్వాత వస్తాము. అంటే పండగ రోజు పాస్టర్ డ్రమ్ము కొట్టి గంట కొడితే కానీ రావు మనం, ఎందుకంటే పండగ భక్తులం. పగిలిపోయిన 10 పైసలు, ఇరిగిపోయిన 5 పైసలు దేవునికి కానుక ఇస్తాము నిజముగా, ఇవే వాయిగ్రం ఉన్నాయంటాము, అయ్యే ఇస్తాం పండగ రోజు వచ్చి. గమనించండి, పండగ రోజు భక్తుల వల్లే ఉండొద్దండి. బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది కదా, దుష్టుని యొక్క సహవాసము, దుష్టుని యొక్క సాంగత్యము మంచి నడవడికని ఏం చేస్తుంది తెలుసా? చెడిపి వేస్తూ ఉన్నది. అంటే అపవాదితో లేదా చెడ్డ హృదయముతో దుష్కార్యములతో మనము ఈ పండుగను జరిపించేవారిగా ఉంటే ఈ పండుగ మనకు వ్యర్థమే. ఎందుకంటే పాత పులియని పిండిని తీసుకొని మరలా ఈ కొత్త పండుగను ఏం చేస్తుందో తెలుసా? జరిపిస్తూ ఉన్నాం. క్రీస్తు మరణము క్రొత్త శకానికి ఆరంభము, క్రీస్తు మరణము నూతనమైన జీవితానికి ప్రారంభము. ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపములు దోషములన్నీ కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడి క్రీస్తుతో కూడా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి నీవు మరలా క్రీస్తులో బ్రతికించబడిన తర్వాత ఆ పాపమే కావాలంటే, ఆ దోషమే నాకు కావాలంటే ఈ పండగ మనకు వ్యర్థమే. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పంది పిల్లని ఎంత చక్కగా తోమి సింహాసనం మీద కూర్చోబెట్టిన కానీ దానికి ఏం కావాలి? ఏం కావాలి? బురద కావాలి. అలాగే యేసు రక్తం చేత ఎంత శుభ్రంగా కడగబడిన మనమైనా కానీ ఏం కావాలని కోరుకుంటాం తెలిసి లోకంలో? పాపము కావాలి. ఎందుకంటే పాపము చీకట్లో చేసినప్పుడు తీయగా ఉంటుంది, దాని బాధ అనుభవించేటప్పుడు చేదుగా ఉండిద్ది. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు ఇక్కడ, దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతని పులివి చేయను గనుక, దుష్టత్వము దుర్మార్గతయును ఈ రెండు దుష్టి సంబంధమైనవి గనుక ఇవి మీ సహవాసంలో లేకుండా, ఇవి మీతో లేకుండా ఈ పండుగను జరిగించండి, ఇవి మీలా లేకుండా ఈ పండుగను ఆచరించండి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ ఆరాధన ఎలాంటి వారితో ఉండాలి? నీ ఆరాధన ఎలాంటి వారితో కలిగి ఉండాలి ప్రియులారా? నీ ఆరాధన ఎటువంటి స్థితిలో ఉండాలి అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనాన్ని మాట్లాడుతున్నాడు. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును
వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన లేపలేడు కనుక మేము దేవుని విషయమై అబద్ధ సాక్షులుగా అగపడుచున్నాము. గమనించండి, ఎలాగూ మీరు పునరుద్ధానం లేదని చెబుతా ఉన్నారు. కొరింథీయులకు రాసినటువంటి సంఘముతో పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది అందరి గురించి కాదు. బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. దాన్ని కొరింథీ సంఘాన్ని తీసుకువెళ్ళి ఆది కాండంతో ముడిపెట్టకూడదు. ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, మీలో ఉన్నటువంటి వారు పునరుద్ధానము లేదంటున్నారు కదా. ఎందుకంటే యూదులు అనేటువంటి వారికి పునరుద్ధానం మీద ఎంతో నమ్మకం. మీరు పునరుద్ధానం లేదంటున్నారు కదా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి సమాధి చేయబడి మరలా ఆయన లేచాడు కదా. ఆయన పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తున్నాం. దానికి మేమే సాక్షులం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు మృతుల్లో నుండి లేచి ఉండగా పునరుద్ధానము లేదని చెప్పుచున్నారు. పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేచి ఉండలేడు. అందుకనే పునరుద్ధానము ఉన్నది, పునరుద్ధాన అనుభవాన్ని కలిగి ఉన్నది. ఎందుకంటే క్రీస్తు సమాధిలో లేడు, క్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచిన్నాడు కనుక పునరుద్ధానం అనేటువంటిది ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, అయ్యా, ఈ పునరుద్ధాన పండుగను చేసుకోవాలంటే పులియని పిండి అనగా నీ హృదయంలో ఉన్నటువంటి కపటము, నీ హృదయం ఉన్నటువంటి మోసకరముతో కాక ఈ యొక్క పండుగను ఎలా చేసుకోమంటున్నాడు అయ్యా అనేటువంటి విషయాన్ని మనము చూద్దాం. ప్రియులారా, చదవబడినటువంటి లేఖనంలో తెలియజేస్తూ ఉన్నాడు. సత్యమును నిష్కపట్యమును అనేటువంటి పులి అని రొట్టెతో అనగా నీతియు నిజాయితీయుతో కలిగి దేవుని ఆరాధించేటువంటి వారిగా ఉండాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఈ పునరుద్ధాన పండుగను ఆచరించిన వారందరూ కూడా చాలామంది దుష్ట సంబంధులే. వాడితో జాగ్రత్తగా ఉండండి. పునరుద్ధానము యేసుక్రీస్తు తాను చెప్పినట్టు తిరిగి లేచాడా లేవలేదా? ఎలా చెప్పగలవు నువ్వు? ఏమండి, నువ్వు చూసావా? నేను చూసానా? మరి ఎవరు చూశారు? ఇక్కడ భక్తులు చెబుతున్నారు ఆయన తిరిగి లేచాడు అనటానికి ఆయన చూచిన మేము సాక్షులము, ఆయన సువార్తను ప్రకటిస్తున్నటువంటి మేము సాక్షులం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఎంత పెద్ద బైబిల్ గ్రంథాన్ని రాశారు వాళ్ళు. దీనిలో క్రీస్తు ఏ రీతిగా లేపబడ్డాడు అనేటువంటి విషయాన్ని వారు తెలియచేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, పాత పులియని పిండితో కాకుండా మంచిదైన పిండితో పండుగ చేసుకోనండి. గమనించినట్లయితే ప్రియులారా, మనము పండుగకి ఏ బట్టలు వేసుకుంటాం? ఏమండి, కొత్త బట్టలు వేసుకుంటామా, పాత బట్టలు వేసుకుంటామా? ఏమండి, కొత్త బట్టలు, నీకు ఎంత మంచి కొత్త బట్టలు అయినా కానీ నీకు పాత సొక్క బాగుందనుకో, దాంట్లో సగం చించేసి కొత్త సొక్క అతికించి చేసుకుంటావా? ఎందుకని? బాగుండిద్దా? బాగాదు కదా. మరి నీ జీవితం మాత్రం ఎందుకని పాత వాటిని అన్నింటినీ తీసుకొచ్చి మరలా క్రొత్త జీవితానికి సంబంధించి దాన్ని కలుపుతూ ఉంటాం? ఏమండి, నేను మీకు అనేక సార్లు తెలియజేశాను, క్రొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు వెళ్ళిపోవాలి. మనము క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాం. ఈ 40 దినాలు క్రీస్తుని అంగీకరించాం, క్రీస్తు శ్రమల్లో పాలిభాగస్థులమయ్యాం, క్రీస్తు యొక్క శ్రమానుభవాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఈ క్రీస్తు శ్రమానుభవం గురించి నేర్చుకున్న తర్వాత నీ పాపాన్ని విడిచిపెట్టక, నీ దోషాన్ని విడిచిపెట్టక మరలా దానితో పాటు పండుగను చేసుకుంటూ ఈ పండుగ అంతా కొనసాగిస్తానంటే ఈ పండుగ మీకు వ్యర్థమే. విడిచిపెట్టాలి. పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టేటువంటి వారిగా ఉండాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే తిమోతికి రాసిన 2వ పత్రిక, 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో అంటున్నాడు కదా. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 18వ వచనం వరకు చూద్దాం. వినువారికి చెరుపుటకే గాని మరి దేనికి నీ పనికిరాని మాటలను గురించి వాదన పెట్టుకొనవద్దు.
ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయము. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నేను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవైయుండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలను ప్రాకును. ఎలా అంట? కొరుకుడు పుండు ప్రాకినట్లు ప్రాకుతాం. మనం కూడా పాతవి విడిచిపెట్టక, పాత ఆశలు, పాత స్వభావాన్ని విడిచిపెట్టక ఈ యొక్క పునరుద్ధాన పండుగ దినమందు అదే పులిసినటువంటి జీవితాన్ని, దేవునికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని, అయోగ్యమైనటువంటి జీవితాన్ని క్రైస్తవులమని చెప్పుకుంటూ నేటికి కొనసాగిస్తూ ఉంటే ఈ పండుగ మన జీవితాల్లో వ్యర్థమే. నీ బ్రతుకు మారాలి, నీ జీవితం మారాలి. ప్రభు నీ కొరకు మరణించాడని తెలిసిన తర్వాత, నీ కొరకు ఆయన సజీవుడై తిరిగి లేచాడని తెలిసిన తర్వాత నువ్వు ప్రభువుని అంగీకరించి సమస్తాన్ని విడిచిపెట్టేవారిగా ఉండాలి. ఈరోజు క్రీస్తుని అంగీకరించడానికి నీకు నాకు మనసు రావట్లేదు. కానీ యేసుక్రీస్తు శిలువ మీద తన రక్తాన్ని కారుస్తూ ఉన్నప్పుడు, తన ప్రాణాన్ని కోల్పోతూ ఉన్నప్పుడు శతాధిపతి నమ్మాడు క్రీస్తుని. శిక్షను విధించినటువంటి వాడు క్రీస్తుని నమ్మాడు. కానీ నీవు నేను ఆయన నమ్మలేకపోతున్నాం. ఒకవేళ నమ్మినా కానీ మన పాత జీవితాన్ని మరలా కొత్త జీవితానికి కలిపి ముందుకు వెళ్తున్నాం తప్ప పాత జీవితాన్ని విడిచిపెట్టడం లేదు. రోత జీవితాన్ని, భ్రష్టత్వంలో ఉన్నటువంటి జీవితాన్ని విడిచిపెట్టగా కొరుకుడు పుండు వలే మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే వారికి ఉందాం తప్ప క్రొత్తదైన అనుభవాలతో క్రీస్తుని ఆరాధించగలుగుతా ఉన్నామా? క్రొత్తదైన అనుభవాలతో క్రీస్తు ప్రతిదినము నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడే. క్రొత్తదైన అనుభవాలతో క్రొత్తదైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు నాకు ఇస్తూ ఉన్నాడే. క్రొత్తదైనటువంటి దినమును దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ ఉంటే నీవు నేను క్రీస్తు కొరకు క్రొత్తదైనటువంటి అనుభవం వేయలేకపోతున్నావు. ప్రభు వచ్చి నా కొరకు నువ్వేం చేసావంటే నా జీవితాన్ని మార్చుకున్నానయ్య అని చెప్పగలమా? సమరయ్య శ్రీవలి నా జీవితాన్ని మార్చుకున్నానయ్యా నీ కోసం అని చెప్పగలమా? లేదు. పాత జీవితాన్ని మరలా అంటిపెట్టుకొని క్రొత్త జీవితాన్ని సాగిస్తున్నాం తప్ప పాతది పులిసినటువంటి జీవితము విడిచిపెట్టి క్రొత్త దానితో పస్కాను మనము ఆచరించలేకపోతా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని చెప్తా ఉన్నాడు, ఈ పండుగని ఎలా ఆచరించాలో తెలుసా? పులిసిన దానితో ఆచరించకూడదు, పులియని దానితో ఆచరించాలి. అనగా ఈ జీవితాన్ని పాత స్వభావంతో కాదు, నవీన స్వభావంతో క్రీస్తును వెంబడించే వారిగా ఉండాలని తెలియజేస్తున్నాడు. రెండవది ఏమంటున్నాడంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనము. కలవర పడుకుడి, నజరేయుడగు యేసు ఆయన లేచినాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలమును చూడుడి. మీరు వెళ్ళి ఆయన కంటే ముందుగా గలిలయలోకి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనియు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమాధి గెలచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమాధి గెలచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, పాతవి గతించే జయ యేసు, పాతవి కొట్టండి. దాతవు నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ 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 స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు,
జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. సమాధి గెలిచిన యేసుకే, సమాధి గెలిచిన యేసుకే. ఏమంటున్నాడు తెలుసా? సమాధి గెలిచిన యేసు, సమాధి ఓడిపోయింది అంటే నాలో పాతవన్నీ కూడా గతించాలి, నాలో పాతవన్నిటిని కూడా విడిచిపెట్టాలి, క్రొత్తదైనటువంటి అనుభవంతో నిన్ను వెంబడించగలిగేటువంటి భాగ్యము నాకు దయచేయమని పాటలు పాడుతూ ఉన్నాడు. నీవు నేను పాడగలమా? ఈరోజు నీవు నేను దేవుని ఎదుట చెప్పగలమయ్యా, నా పాత జీవితాన్ని సిలువలో విడిచిపెట్టాను, నా పాత జీవితాన్ని ఈ 2025వ సంవత్సరంలో శ్రమానుభవాలను నేను విడిచిపెట్టానని నీవు నేను దేవుని ఎదుట చెప్పగలమా? అలా చెప్పలేకపోతే నీకు ఈ పండుగ వ్యర్థమే. రెండవది అంటే ఉన్నాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పండుగను ఆచరించుట అనగా అనేకులకు తెలియచేయుట. మొదటిది, ఈ పండుగ పులియని పిండితో చేసుకోవాలి. రెండవది, ఈ పండుగ నీ ఒక్కడి కొరకు మాత్రమే కాదు, అనేకులకు తెలియచేయటానికి ఈ పండుగ. నీ ఒక్కడవే, నేనొక్కడే లేదా దేవాలయంలో కూర్చొని చేసుకోవడానికి కాదు, నీవు, నీ కుటుంబము, నీ బంధువులు, రక్త సంబంధికులు, చుట్టాలు, పొరుగువారు, ప్రతి ఒక్కరితో ఆరాధించబడేటువంటి పండుగ. చూడండి, అందుకు అతడు కలవరపడుకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. వారు ఆయన ఉంచిన స్థలమును చూడుడి, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోకి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతో పేతురుతోనూ చెప్పమని చెబుతా ఉన్నాడు. సువార్త, క్రీస్తు మరణము ఒక సువార్త, క్రీస్తు పునరుద్ధానము ఒక సువార్త. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆయన లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు పేతురుకు చెప్పమని వారితో చెప్పగా వారు చేసినటువంటి మార్చుని వారు బయటకు వచ్చి విస్మయము నుండి వణుకుతూ సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవనితోని ఏమీ కూడా ఏమని చెప్పిన దేవదూత, అయ్యా ఖాళీ సమాధిని మీరు చూశారు కదా, ఆ ఖాళీ సమాధి ప్రభువు చెప్పిన మాటకు నిదర్శనము. ఆయన తిరిగి లేస్తానని చెప్పాడు కాబట్టి లేచాడు. ఈ విషయాన్ని మీరు వెళ్ళి అందరికీ చెప్పడం చెబుతా ఉంటే భయపడిపోయి పారిపోయారంట. ఎందుకు? యేసుప్రభు నీరెత్తుకెళ్ళిపోయారు, యేసుప్రభు దెయ్యమైపోయాడేమో. మనకు కూడా ఉంటాయి కదా ఎట్టంటే ఆలోచనలు. ఇంట్లో ఇవ్వడం చచ్చిపోయాడు అనుకో, ఇక వాళ్ళు ఆలోచనలే, అటు దెయ్యమే పట్టాడని, ఏమండి దెయ్యమై తిరుగుతూ ఉన్నాడని, వాడికి కావాల్సిన వండి పెట్టాలని లేనిపోని అన్నీ చేస్తూ ఉంటాం కదా. నేను చాలామందిని చూశాను, ఒక ఆమె సోది చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే అన్యులైతే పిలిపించుకున్నారంటే అనుకోవచ్చు, మనోళ్ళే క్రైస్తవులే అని చెప్పే సోదే, అసలు చెప్పే దాంట్లోనే ఉంది సోదే. ఆమెను పిలిపించుకుని చెప్తా ఉంటారు, ఏం లేదమ్మా ఇదిగో నాకు ఒక ఏంటది గిన్నెడు బియ్యం ఇవ్వాలి లేదా రవికి పెట్టాలి గుడ్డ పెట్టాలని చెప్పిన తర్వాత ఏం చెప్పి తెలుసా, ఇదిగో మీ తాత చచ్చిపోయాడే బుడ్డే, ఆయన ఇది అడుగుతున్నాడు, మాంసం కూర అడుగుతున్నాడు, చేపల కూర అడుగుతున్నాడు, అది వండి నాకు ఇస్తే నేను తీసుకెళ్ళి ఆయనకి ఇస్తా. ఆయన రాలేడా? చనిపోయిన తర్వాత అందరూ ఇదే అపోహ. చనిపోయిన తర్వాత ఎవరు ఎక్కడ తిరగరో, చనిపోయిన తర్వాత ఈ దేహము మంటికి మన్నుగాను దుమ్ముకు ధూళిగాను భూమికి అప్పగించబడుతుంది. ఆత్మ ఆయన దయచేసిన వాళ్ళ దగ్గరకు వెళుతుంది. ఆయన తిరిగి వచ్చే వరకు గాఢ నిద్రలో ఆ ఆత్మ ఉంటుందో తప్ప నీకోసం నా కోసం ఏం భూమి మీద చూస్తా ఉండదు. అది నీ చుట్టూ నా చుట్టూ చూస్తా ఉండదు. చచ్చిపోయిన తర్వాత ఏడుతున్నావో లేదని చూస్తా ఏం ఉండదు. ఏమండి, చాలామంది చచ్చిపోయినారు, బతుకున్నంతసేపు ఎవరు చూడరు, చచ్చిపోయిన తర్వాత ఎడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఆత్మ ఆడాడి తిరుగుతూ ఉండేదంట, ఎవరు ఎడుతున్నారు బాగా చూసుకుని వెళ్ళేదంట. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన లేచాడనేటువంటి సత్యాన్ని మీరు మర్చిపోయారు. విస్మయం ఉంది, భయపడుతూ ఉన్నారు. ఆయన లేడనేటువంటి విస్మయంతో వారు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు వణకును విస్మయమును పొందినటువంటి వారు సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవనితోనూ ఏమీ కూడా చెప్పలేదు. ఇది పులిసిన పిండి అనుభవం, ఇది పులిసిన పిండి అనుభవం. భయం ఎందుకు? విచారం ఎందుకు? చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్త్రీలు ఇంకా చనిపోయిన దానినే జ్ఞాపకం చేసుకుంటున్నారు, కానీ ఆయన తిరిగి లేస్తాడనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు. పాత విషయాన్నే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన చనిపోయాడు, అంతే. ఆయన సిలువ వేశారు, సిలువ వేసినటువంటి ఆయన్ని దించాము, అరిమత యేసేపు తొలిపించుకున్నటువంటి సమాధిలో పెట్టాం. ఇదే ఆలోచన చేస్తున్నారు.
ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని తీసుకుని వస్తున్నారు తప్ప ఆ సుగంధ ద్రవ్యాలు మట్టి పాలవటం తప్ప వేరే పని లేదు. ఎందుకంటే ఆయన చెప్పినట్లుగా ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచినటువంటి వాడుగా వీరికంటే ముందుగా గలిలయలోనికి వెళ్తున్నాడు అనేటువంటి సత్యాన్ని పేతురుకు చెప్పమంటే వీరు భయపడిపోయి ఇంట్లో దాక్కున్నారు. ఎవరితోనూ ఏమీ కూడా చెప్పలేకపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, లేచినటువంటి యేసును వారు చూడలేకపోతా ఉన్నారు. లేచినటువంటి యేసును వారు చూడలేకపోతున్నారు. వారితో మాట్లాడింది యేసే, వారితో మాట్లాడుతున్నది యేసే. చూడండి, అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఉన్న యొక్క పడుచువాడు కుడివైపున కూర్చున్నట్టు చూచి మిగులా కలవరపడిరి. యేసుక్రీస్తు సమాధి దగ్గరకు సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళ్ళినప్పుడు ఆ దేహములో తొంగి చూస్తే సమాధి రాయి దొర్లించబడినది, లోపలికి వెళ్ళి చూస్తే దేహం లేదు. అక్కడ ఒక పడుచు అని యొక్క రూపము కనబడతా ఉన్నది. వాడితో అడుగుతున్నాడు, అయ్యా నా ప్రభుని చూసావా? అయ్యా నా ప్రభు నీకేం కనపడ్డా? ఆయన లేడమ్మా. ఏమైపోయాడు ఆయన? ఇక్కడే పెట్టాం కదా, శుక్రవారం సాయంత్రం ఏడబెట్టి సబ్బాత్ను ఆచరించడానికి పరుగుని వెళ్ళాం కదా. ఇదిగో ఆయన దేహం అనేటువంటి చెడిపోకుండా ఉండడానికి సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చాను. ఆయన మరణము సువాసనగా మార్చబడటానికి ఈ దేహానికి రాయటానికి సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చాయంటే అమ్మ సుగంధ ద్రవ్యాలు వ్యర్థమే. ఎందుకంటే మరణించిన వానికి సుగంధ ద్రవ్యాలు కావాలి, కానీ మరణాన్ని వెక్కిరించి తిరిగి లేచిన వానికి అవసరం లేదు. ఆయన లేచాడు, లేచి ఆయన గలిలయలోనికి వెళ్ళాడు. దేవుని కార్యాలను ఇతరులకు చెప్పకుండా చేయటమే పులిని పిండినటువంటి ఉపాంశంగా మనం చూడవచ్చు. నీవు చూడకుండా చేయడమే అపవాది యొక్క ఏకైకమైనటువంటి కర్తవ్యంగా మనం చూడవచ్చు. పునరుద్ధానము కలుగునని ప్రకటించుట చూచి కలవరపడినటువంటి వారు చెప్పలేకపోయారు. కలవరంతో ఉన్నటువంటి వారు వెళ్ళి ఆ పునరుద్ధానం గురించి చెప్పలేకపోయారు. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేన మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియచేసింది. కానీ ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడినని వారు విని ఏం చేయరు? మొదట చెప్పారు, నేను ప్రభువుని చూశాను. ఊరిక ఆయన ఎక్కడ ఉన్నాడు? చచ్చిపోయాడు కదా. ఇలాగే ఒక చిన్నది చెబుతుందండి. రోదే అనేటువంటి ఒక చిన్నది చెబుతూ ఉన్నది, అమ్మా పేతురు బయట ఉన్నాడు. అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. చెరసాలలో వేయబడినటువంటి వారి కొరకు అత్యాశక్తితో సంఘమంతయు ప్రార్థన చేయగా దేవుడు పేతురుని చెరసాల నుంచి విడిపిస్తే పేతురు అక్కడికి వచ్చి తలుపు కొడతా ఉన్నాడు. ఆ రోదే అనే చిన్నదంటే తెలుసా, అమ్మా పేతురు బయట ఉన్నాడు, నువ్వు పిచ్చిదానివి, పేతురు ఏడుగునికి వస్తాడు, పేతురు చెరసాల్లో ఉంటే అని ఆమెను తిట్టారు, గదువుకున్నారు. మరలా చదువుతున్నామా పేతురు బయట ఉన్నాడు. వారు వెళ్ళి చూసినప్పుడు పేతురుని చూసి ఆశ్చర్యపోయారు. ఎలాగూ సాధ్యం ఇది? దేవుని దూత నన్ను ఇక్కడికి నడిపించింది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మరియతో కనబడి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని చూసి ఆ మాటలు వెళ్ళి తెలియచేస్తూ ఉంటే వారు నమ్మటం లేదు. ఆ నమ్మనటువంటి వాడిలో ఒకడున్నాడు. ఎవరండి? పరిశుద్ధ తోమ అంటున్నాడు కదా. పర్లేదు, ఆయన లేచి వచ్చాడా? ఓకే, మంచిదే. అయితే అది ఆయనో కాదో తెలుసుకోవాలంటే ఆయన చేతులలో నేను వేలిపెట్టి చూడాలి, ఆయన గాయములను నేను తాకి చూడాలి అని అడుగుతా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని తెలియచేస్తున్నప్పుడు నీవు నేను నమ్మేవారిగా ఉన్నామా, నమ్మని వారిగా ఉన్నామా? ఆ పునరుద్ధానము వారితో ఆగిపోలేదు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడనేటువంటి సత్యము అక్కడితో ఆగిపోలేదు. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒకడు మరణించగా 11 మంది శిష్యుల చేత బూదిగంతముల వరకు నేటికిని ప్రకటించబడుతుంది ఆ యొక్క సునాద సత్యము. నేటికిని ప్రకటించబడుతుంది ఆ యొక్క మరణ పునరుద్ధానము. ఆయన లేచాడని, ఆయన లేచినట్లుగా మృతులైన వారిని అందరినీ కూడా లేపగలిగేటువంటి శక్తి దేవుడికి కలదని నీవు నేను విశ్వసిస్తే ఈ పునరుద్ధానాన్ని గురించి సకల జనులకు చాటి చెప్పేవారిగా నీవు నేను ఉండాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి క్రీస్తు పునరుద్ధానాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. కానీ ఆ పునరుద్ధానం వల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా?
ఇన్ని సంవత్సరాల నుంచి యేసు లేచాడని వింటా ఉన్నాం. ఈ మాటలు ఎవరికైనా తెలియజేసావా? ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తా ఉన్నావు. దేవుడు చేసిన కార్యాలను ఇతరులకి నీవు తెలియచేసినటువంటి వారిగా ఉన్నావా లేదా అనేటువంటి విషయాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ పండుగను నీవు నేను ఒక్కడిని జరుపుకోవడానికి కాదు, ఈ పండుగ అందరూ జరుపుకోవటానికి, ఈ పండుగ ఇతరులకు చెప్పటానికి, ఈ పండుగ ఇతరులకు చెప్పి వారిని క్రీస్తు యొద్దకు నడిపించటానికి. ఏముంది ఇతరులు చెప్పటానికి? ఏముంది ఈ పండుగలు ఇతరులు చెప్పడానికి? క్రీస్తు లేచాడు. ఏముంది ఈ పండుగలు ఇతరులు చెప్పడానికి? క్రీస్తు మరణాన్ని జయించి లేచాడు. ఏముంది దీంట్లో చెప్పడానికి? క్రీస్తు లేచాడు, క్రీస్తు మరణాన్ని జయించి లేచాడు, క్రీస్తు మరణాన్ని జయించి లేచి తన శిష్యులకు కనబడ్డాడు. ఈరోజు క్రీస్తు సువార్త నీవు నేను ప్రకటన చేస్తే ఆయన నీకు నాకు కనబడతాడేమో. మరి ఆ రీతిగా ఉండాలంటే క్రీస్తు సువార్తను నీవు నేను ప్రకటించే వారికి ఉండాలి. అట్టి ధన్యత కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. మరణమును జయించిన తిరిగి లేచిన యేసయ్య, ఆయన లేపబడినటువంటి సత్యాన్ని నీవు నేను నమ్మితే నీ పితరులు నా పితరులు ఎందరైతే విశ్వాసముతో సమాధులలో ఉన్నారో వారు కూడా ఆయనతో పాటు లేపబడుదురు కాక. ఆమె తలలు వచ్చుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పండుగ ఆచరణ ఈ రీతిగా చేయాలని నీ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడావు. పులి అని పిండితో కాక, పులిసిన పిండితో కాక పులి అని పిండితో ఈ పండుగ చేయాలి అనగా మా జీవితంలో ఉన్న పాత స్వభావాలను విడిచిపెట్టి నవీన స్వభావంతో చేయాలి. రెండవది, ఈ పండుగ మేము ఒక్కలమే కాకుండా సకల జనులకు ఈ పండుగను గురించి చాటి చెప్పి దాని గురించి ప్రభువా అందరి ఎడల సంతోషాన్ని పొందుకోగలిగేటువంటి రీతిగా నాయన ఈ పండుగ చేయాలని నీ వాక్యభావం ద్వారా మాతో మాట్లాడావు. ప్రభు విన్నాం ఈ మాటలు ప్రభువా మా హృదయంలో నీరు కట్టి ఫలించి విశ్వాసమైనటువంటి జీవితంలో మరింతగా అభివృద్ధి చెందే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమె సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమాధి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. దయచేసి కూర్చుందామండి. దయచేసి కూర్చుందాం. దేవుడు గడిచిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు మీ జీవితాల్లో చేసిన మేలను గుర్తెరిగి మొక్కుబడి కానుకలు, కృతజ్ఞత, దశమర్పణ భాగాలు చెల్లించేవారు మీరున్న ప్రదేశంలో లేచి నిలబడండి. అదే రీతిగా మీ మధ్యలోనికి కవర్స్ అందించబడ్డాయి. కవర్స్ కావాల్సిన వారు బయట మీకు అందిస్తూ ఉన్నారు కనుక రైట్. మరి ఆ కవర్లు ఉన్నటువంటి వారు
కృతజ్ఞత మొక్కుబడి కానుక వారు లేచి నిలబడండి. అదే రీతిగా అదే సమయంలో సంఘ కానుకలు కూడా స్వీకరించబడతాయి కనుక మొక్కుబడి కృతజ్ఞత కానుకలు మీకు ఇవ్వబడినటువంటి డబ్బాల్లో వాటిని స్వీకరిస్తారు. అదే రీతిగా సంఘ కానుకలు కూడా స్వీకరిస్తున్నారు కనుక దయతో చూసుకొని వాటిని మీరు సమర్పించవలసి మనవి చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి పాట పాడాలనుకున్నటువంటి వారు ఎవరైనా, పాడిన వారు కాకుండా ప్రతిసారి మనమే పాడుతూ ఉంటాం, మనం కాకుండా చుట్టాలైనటువంటి వారికి, బంధువులైనటువంటి వారికి, స్నేహితులైనటువంటి వారికి అవకాశాలు ఇద్దాం. మనం పాడుతూనే ఉంటాం కాకుండా పాడిన వారు కాకుండా పాడిన వారు ఎవరైనా ఉంటే వారు వచ్చి ప్రత్యేకమైనటువంటి గీతాన్ని పాడి వినిపించండి. మరి ఈ ఊరు కుమార్తెలు కోడలుగా వేరే చోటకి వెళ్ళిన వారైనా కానివ్వండి, వేరే ఊరు కుమారులు ఈ ఊరికి అల్లులుగా వచ్చిన వారైనా కానివ్వండి, మీరు వచ్చి దేవుని యొక్క సన్నిధానంలో స్తుతించటానికి మరి పాటలు పాడటానికి సదవకాశం కనుక ముందుకు రావాల్సి మనం చేస్తూ ఉన్నాం. మొక్కుబడి కానుకలు కృతజ్ఞత దశమర్పణ భాగాలు అర్పించేవారు దయతో లేచి నిలబడండి. మీ వద్దకు వారు సంఘ పెద్దలు బాక్సులు తీసుకుని వస్తున్నారు కనుక వాటిలో మీ కానుకలు సమర్పించవలసి మనం చేస్తూ ఉన్నాను. సంఘ కానుకలు కూడా స్వీకరించబడుతూ ఉన్నాయి, దయచేసి గమనించండి. సంఘ కానుకలు కూడా స్వీకరించబడుతున్నాయి కనుక మరి వాటిని తీసుకోవాల్సి మనం చేస్తున్నాం. పిసిసి గారులు, సంఘ పెద్ద గారులు అందరూ ముందుకు రావాలి, కొంచెం సహకరించండి. యవనస్తులైనటువంటి వారు సహకరించండి. అమ్మ పాట పాడరు అజయ్, పాట పాడతావా? రండి అజయ్ గారు. మరి 40 దినాల నుంచి మనతో పరిచయం చేస్తున్నాడు కానీ పాట పాడాలని ఆశ ఉంది, కానీ అవకాశం ఇవ్వట్లేదు మనం. మరి వాళ్ళ అజయ్ గారు ముందుకొచ్చి పాట పాడవలసింది మనం చేస్తూ ఉన్నారు. రండి, మీరు కూడా రండి సార్, తోడుగా ఉంచండి. భయపడుతున్నాడు పిల్లోడు. రండి రండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. హ్యాపీ ఈస్టర్. అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనకందరికీ వచ్చినటువంటి పాట పాడుకుందాం. దయచేసి అందరూ కలిసి పాడటానికి ప్రయత్నం చేద్దాం. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, కరువైనా ఖడ్గమైనా, కరువైనా ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా,
అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. రోగినైన నాకై త్యాగమైనావే, రోగినైన నాకై త్యాగమైనావే, దోషినైన నాకై దాహముగొన్నావే. రోగినైన నాకై త్యాగమైనావే, దోషినైన నాకై దాహముగొన్నావే. ఊహకందదయా నీ ధర్మము, ఊహకందదయా నీ ధర్మము. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. శ్రమలైనా హింసలైనా, శ్రమలైనా హింసలైనా, రాబోవునవైనా ఉన్నవైనా, రాబోవునవైనా ఉన్నవైనా, మరణమైనా జీవమైనా, మరణమైనా జీవమైనా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. థ్యాంక్ యూ అండి. ఉండాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. గడిచిన సంవత్సరము పునరుద్ధాన పండుగ ఈస్టర్ మొదలుకొని ఈ సంవత్సరము పునరుద్ధాన పండుగ ఈస్టర్ వరకు నైనా మమ్మలను మా కుటుంబాలను సజీవ లెక్కలో ఉంచి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. నాయన బిడ్డల జీవితాలలో మీరు చేసిన మేలును బట్టి ప్రభువా నీ సన్నిధిలో నిలువబడి కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి కానుకలు, దశమర్పణ భాగాలు, అదే రీతిగా సంఘ కానుకలు సమర్పించి ఉండగా నాయన అర్పించిన ప్రతి ఒక్క హస్తాన్ని బలపరచండి. నాయన నీ సన్నిధిలో అర్పించిన దానికంటే రెట్టింపైన దీవెనల ఆశీర్వాదాలు బిడ్డల కుటుంబాలకు కలుగు చేయండి. ఈ పునరుద్ధాన శుభాలు ప్రభువా బిడ్డలు పొందుకొని వారి జీవిత కాలం అంతా కూడా నేను కలిగి ఉండగలిగినటువంటి భాగ్యాన్ని ధన్యత వారికి అనుగ్రహించండి. అనారోగ్యాలుగా ఉంటేనైనా ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యము దయచే ప్రభునైనా నీ గాయపడిన హస్తాలు వారిని ఉంచండి. ఉద్యోగాలు చేసేటువంటి వారు ఉన్నారు, ప్రయాణాల్లో తోడు నడిపించండి, చదువుకునేటువంటి వారు ఉన్నారు ప్రభువా వారికి జ్ఞానాన్ని మీరు కలుగు చేయండి. నీ కృపలోనైనా ప్రతి ఒక్కరి మీద మీకు హస్తాలు ముద్రించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన ప్రభువారు మీకును మీ కుటుంబాలకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. వందనాలండి. దయచేసి కూర్చుందాం. సమయమందు మీకు తెలియజేయబడిన రీతిగానే మన మధ్యలో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. మరి సండే స్కూల్ పిల్లలు ఎంతగానో శ్రమించి కష్టపడి టీచర్ని ముప్పతిప్పులు పెట్టించి వారు నేర్చుకున్నారు కనుక ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్నది మీరు మేము చూడకపోతే ఇంటికి వచ్చిన తర్వాత మీకే డేంజర్ చెప్తున్నా. అందుకనే
అందరూ మీ పిల్లలు వేసేటువంటి యొక్క కల్చరల్ యాక్టివిటీస్ని మీరు ఎంకరేజ్ చేయండి. దీన్ని ముందుకు జరిగించడానికి చిల్డ్రన్ కోఆర్డినేటర్ అయినటువంటి లీలా గారికి యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసి మనం చేస్తూ ఉన్నాను. వారికి ఇవ్వబడిన సమయము గంట. ఒక గంటలో వారు ముగించవచ్చు, గంటకు దాటకూడదు, గంటకు ముందే వారు ముగించాలని వారికి తెలియజేసే కనుక వారికి ఇవ్వబడిన సమయంలో వారికి ఇచ్చినటువంటి కార్యక్రమాలను ముందుకు నడిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. పునరుద్ధరణైన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన సంఘమంతటికి యేసుక్రీస్తు నామంలో ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి చిన్న బిడ్డలు ఎంతగానో శ్రమించి దాదాపు 10 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి బిడ్డలు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. మొట్టమొదట కొంచెం అందరూ వెనక్కి సర్దుకోవాలి. దయచేసి టీచర్స్ సహకరించారు, చాలా వందనాలు వాళ్ళందరికీ. మీ సాంగ్స్ ని రెడీ చేసుకోవాల్సిందిగా ఝాన్సీ టీం, సలోమి టీం, షారోన్ అండ్ షైనీ టీం ని విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి కొంచెం వెనక్కి సర్దుకోవాల్సిందిగా కోరుచున్నాం. టెక్నికల్ టీం వారికి మీ పాటను అందజేయాల్సిందిగా కోరుచున్నాం. మొట్టమొదట దయచేసి అందరూ సహకరించాలి. అందరూ ఓపిక్గా చిన్న బిడ్డలు వేస్తున్నటువంటి మరి యాక్షన్ సాంగ్స్ ని చూసి ఆనందిద్దాం, వాళ్ళని ప్రోత్సహిద్దాం. అదేవిధంగా మన మధ్య శుక్రవారం దినం అందరము విన్నాం కదా 7 మాటలు. బిడ్డలు కూడా ఇప్పుడు ధ్యానించరు కానీ మాటలు చెప్తారు. ధన్యతలు, 10 ఆజ్ఞలు అవి ముందు వారు చెప్పడానికి రెడీగా ఉన్నారు. మనము 40 దినాలు మనల్ని పాస్టర్ గారు ఎంతగానో ప్రయాసపడి మనల్ని భరించి మనల్ని ముందు కొనసాగింపజేస్తూ మరి చివరి ఘట్టంలోకి వచ్చాము ఈరోజు. మళ్ళీ రేపటి దినాన్ని ఎప్పుడో ఒకసారి కనిపిస్తాం. కాబట్టి పాస్టర్ గారికి అందరు గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సలోమి అండ్ టీమ్ ముందుకు రావాలి. సలోమి టీచర్ నేర్పించిన డాన్స్ పిల్లలు ముందుకు వచ్చి త్వరగా, డోంట్ వేస్ట్ టైం. అందరూ చాలా ఓపికగా కూర్చున్నారు. గట్టిగా అందరూ చప్పట్లు కొడుతూ పిల్లల్ని ప్రోత్సహిద్దాం. నెక్స్ట్ సాంగ్ వాళ్ళు కూడా టెక్నికల్ టీమ్ కి మీ సాంగ్ ను అందింపజేయవలసిందిగా కోరుచున్నాం. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా.
గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా భద్రముగా సమాధి పైన పెద్దరాతిని ఉంచిరి భటులు భద్రముగా సమాధి పైన పెద్దరాతిని ఉంచిరి భటులు ముద్ర వేసి రాత్రి అంతా ముద్ర వేసి రాత్రి అంతా నిద్ర లేక కావలియున్న లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా ప్రభువు దూత పరము నుండి త్వరగా దిగిరాతిని పొర్లించి ప్రభువు దూత పరము నుండి త్వరగా దిగిరాతిని పొర్లించి భళిరె దానిపై కూర్చుండే భళిరె దానిపై కూర్చుండే భయమునోద కావలి వారు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా పాప భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు పాప భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు నరక బాధ లేదు మనకు నరక బాధ లేదు మనకు మరువకండి యేసు ప్రభుని లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం యేసునందే ఆత్మశాంతి యేసునందే ఆత్మశాంతి యేసునందే మోక్ష భాగ్యం లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా పాపులకై వచ్చినాడు పాపులను కరుణించినాడు పాపులకై వచ్చినాడు పాపులను కరుణించినాడు పాపులను ప్రేమించినాడు పాపులను ప్రేమించినాడు ప్రాణదానము చేసినాడు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా లోక పాప పరిహారార్థం నెక్స్ట్ సాంగ్ ఝాన్సీ అండ్ టీమ్
స్వాస్థ్యం విరివిగా దొరికెను యేసు రాజు లేచినాడు యేసు రాజు లేచినాడు మరణం గెలిచి లేచినాడు మృత్యుంజయుడు లేచినాడు సమాధి గెలిచి లేచినాడు ముందే చెప్పాడు మరణం గెలిచి లేస్తానని ముందే చెప్పాడు మూడవ దినమే లేస్తానని ముందే చెప్పాడు పరలోకము దేవదూతలు వెతి ఉండిన గడియ కొరకు మానవ జీవన గమనం మారే గడియ కొరకు ఉదయాన్నే యేసు లేచి నారా బట్టలు పారవేసి సమాధి రాయి దొర్లిపోగా వెలుపలకొచ్చేను సంబరాలు హద్దు దాటే పరలోకము దద్దరిల్లే ఏకలు వేసిరి దూతలు యేసుకు జయమని యేసు రాజు లేచినాడు మరణం గెలిచి లేచినాడు మృత్యుంజయుడు లేచినాడు సమాధి గెలిచి లేచినాడు నువ్వు లేస్తావు యేసుని ఎరిగిన వాడివైతే నువ్వు లేస్తావు ఆయన పోలి నడిచేవారు అంతా లేస్తారు దూతల సైన్యముతో ఆర్భాటముతో త్వరలో యేసు రానయ్యున్నాడు ఘన ప్రజలను తనతో కొనిపోవగా రానయ్యున్నాడు కడబూర మోగగానే మేఘారూఢుడై మన ప్రభు దిగివచ్చుచుండగా ప్రతి నేత్రము చూచును మహాశబ్దముతో యేసు తన వారిని పిలువగానే సమాధులన్నీ తెరువబడి మృదులు లేచెదరు యేసు రాజు లేచినాడు మరణం గెలిచి లేచినాడు మృత్యుంజయుడు లేచినాడు సమాధి గెలిచి లేచినాడు మరణ పిశాచిని మృంగివేసి యేసు రాజు లేచినాడు మనుషుల మనసులు ఉరకలు వేసే యేసు రాజు లేచినాడు నరగని జీవం వారికి దొరికే యేసు రాజు లేచినాడు కరుగని స్వాస్థ్యం విరివిగా దొరికే యేసు రాజు లేచినాడు యేసు రాజు లేచినాడు మరణం గెలిచి మృత్యుంజయుడు లేచినాడు వెరీ గుడ్ అప్పట్లో కొడదాం అందరం నెక్స్ట్ టీమ్ షారోన్ అండ్ షైనీ టీమ్ సీనియర్స్ గర్ల్స్ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం ఈ పాట అయిపోయిన వెంటనే 7 మాటలు చెప్పేవారు కంటత వాక్యాలు చెప్పేవాళ్ళు ధన్యతలు చెప్పేవారు రెడీగా ఉండవలసిందిగా కోరుచున్నాము எந்த பக்கம் வந்தாலும் நீங்க என் கூடாரம் தீங்கு என்னை அணுகாது துச்ச
துச்சன பிரவாகம் சூழ்ந்திட வந்தாலும் துளியும் என்னை நெருங்காது. எந்த பக்கம் வந்தாலும் நீங்க என் கூடாரம் தீங்கு என்னை அணுகாது. துச்சன பிரவாகம் சூழ்ந்திட நின்றாலும் துளியும் என்னை நெருங்காது. சிறு வெள்ளாட்டு கிடை போல் கிடந்தே உன் நிழலில் என் தஞ்சம் கொண்டே. உயர் மலையோ சமவெளியோ இரண்டிலும் நீரே என் தேவன். உயர் மலையோ சமவெளியோ இரண்டிலும் நீரே என் தேவன். எந்த நிலையிலும் ஆராதித்திடுவேன் என் இயேசுவை முழு மனதோடு ஆராதித்திடுவேன். ஏற்றமாய் தோன்றும் பாதைகளிலெல்லாம் பின்னிலே தாங்கிடும் உள்ளங்கை அழகு. சறுக்கலாய் தோன்றும் பாதைகளிலெல்லாம் பின்னலாய் தாங்கிடும் விரல்கள் அழகு. நான் எந்த நிலை என்றாலும் என்னை விட்டு போகாமல் நிற்பதெல்லாம் அழகு. நான் எந்த நிலை என்றாலும் என்னை விட்டு போகாமல் நிற்பதெல்லாம் அழகு. விட்டு கொடுக்காத பேரழகு. உயர் மலையோ சமவெளியோ இரண்டிலும் நீரே என் தேவன். உயர் மலையோ சமவெளியோ இரண்டிலும் நீரே என் தேவன். எந்த நிலையிலும் ஆராதித்திடுவேன் என் இயேசுவை முழு மனதோடு ஆராதித்திடுவேன். உலகத்தின் கண்ணில் பெரும்பான்மை என்றார் அதிகம் பேர் நிற்பதே அவர் சொல்லும் கணக்கு. அப்பாவும் கண்ணில் தனி மனிதனாயினும் நீர்த்துணை நிற்பதனால் பெரும்பான்மை எனக்கு. அட ஊரென்று சொன்னாலும் பாரது நின்னாலும் பிள்ளையெல்லாம் நான் உமக்கு. அட ஊரென்று சொன்னாலும் பாரது நின்னாலும் பிள்ளையெல்லாம் நான் உமக்கு. நிகரில்லாத தகப்பனுக்கு. உயர் மலையோ சமவெளியோ இரண்டிலும் நீரே என் தேவன். உயர் மலையோ சமவெளியோ இரண்டிலும் நீரே என் தேவன். எந்த நிலையிலும் ஆராதித்திடுவேன் என் இயேசுவை முழு மனதோடு ஆராதித்திடுவேன். Very good. Thank you. Next.
కంటత వాక్యాలు చెప్పేవాళ్ళు ముందుకు రండి మా. 7 మాటలు చెప్పేవాళ్ళు, కంటత వాక్యం చెప్పేవారు. క్విక్ క్విక్. సండే స్కూల్ టీచర్స్ ఎంతో టైం వెచ్చించి బిడ్డల్ని మరి ప్రిపేర్ చేసినందుకు సండే స్కూల్ టీచర్స్కి, అదేవిధంగా టైంకి పంపించిన పేరెంట్స్కి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికినటువంటి మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. లూకా సువార్త 24వ అధ్యాయం 34వ వచనం. యేసుక్రీస్తు శిలువలో పలికిన రెండవ మాట, నేడు మీరు నాతో పరదేశులై ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. యేసుక్రీస్తు శిలువలో పలికిన మూడో మాట, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిశువుని దగ్గర నిల్చుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిశువుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిశువు ఆమె తన ఇంట చేర్చుకున్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. యేసుక్రీస్తు శిలువలో పలికిన 4వ మాట, 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అర్థం. మార్కు 15వ అధ్యాయం 34వ వచనం. యేసుక్రీస్తు శిలువలో పలికిన 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. యోహాను 19:28 అధ్యాయం. యేసుక్రీస్తు శిలువలో పలికిన 6వ మాట, యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యోహాను 19:30. యేసుక్రీస్తు శిలువలో పలికిన 7వ మాట, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను, నేను ఇలాగ చెప్పి ప్రాణం విడిచును. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. ప్రైజ్ ది లార్డ్. 10 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ, పైన ఆకాశమందైనను క్రింద భూమి అందైనను భూమి కింద నీళ్ళ ఎందైనను ఉండు దేని రూపంనైనను విగ్రహంనైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. మూడవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. నాలుగవ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఐదవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడ వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఆరవ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. ఏడవ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. ఎనిమిదవ ఆజ్ఞ, దొంగిలకూడదు. తొమ్మిదవ ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. పదవ ఆజ్ఞ, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. అతని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనినైనను నీవు ఆశింపకూడదు. నిర్గమకాండము 20వ అధ్యాయం 1-17 వచనాలు. యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో చేసిన ధన్యతలు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంను స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు,
దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మత్తయి 5:3-11 ప్రైజ్ ద లార్డ్. అపోస్తుల విశ్వాస ప్రమాణం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున తిరిగి లేచి పరలోకముకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుంచి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. 12 మంది శిష్యుల పేర్లేమనగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రయ్య, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తాయి, అల్ఫయు కుమారుడగు యాకోబు, తద్దాయి అను మారు పేరు గల లబ్బాయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. మొదటి దావీదు కీర్తన. దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపహాసుల కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలు వలె యోరను నాటబడిందే, ఆకు వడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టుల లాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకులేమీ కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరును చేయుచున్నాడు. శాంతకరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమును బట్టి ఆయన నన్ను సేద తీర్చిదెను. అతని నీతి మార్గమును బట్టి నన్ను నడిపించుచున్నాడు. గంధకారపు లోయలలో ఆయన నేను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించుదెను. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచిదేవు. నా నూనెతో నీ తలంటుచున్నావు. నా బుడ్డగిన్నె నిండి పొల్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నయు యెహోవా మందిరములో కృపాక్షేమముల వల్ల ఉండును. 117వ కీర్తనలు 1-2 వచనములు. యెహోవా కృపమనేలా హెచ్చుగానున్నది. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త జనములారా యెహోవాను స్తుతించుడి. సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. థ్యాంక్ యూ. దయచేసి టీచర్స్ అందరూ ఒకసారి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. ఒక 2 minutes కంప్లీట్ అయిపోయింది. ఓపికగా కూర్చున్న మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, ఓపికగా కూర్చున్న మీ అందరికీ, పర్ఫార్మెన్స్ చాలా మంచిగా ఇచ్చినటువంటి బిడ్డలందరికీ మరి ఒకసారి అందరికి కలిపి చప్పట్లు కొడదాం. ఇంకా బయట టీచర్స్ ఎవరైనా కూర్చున్న లోపలికి రావాల్సిందిగా కోరుచున్నాం త్వరగా.
మాకు సమయాన్ని వెచ్చించి ఇచ్చిన పాస్టర్ గారికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ సమయాన్ని పాస్టర్ గారికి అప్పచెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. గంట సేపిస్తే పావు గంటలో తిరిగి మరలా నాకు ఇచ్చినందుకు వందనాలు. గట్టి చప్పట్లు కొడదాం ఒకసారి సండే స్కూల్ పిల్లలకు. సిబిసి క్లాసులు చెప్పలేదు, అదే డేట్స్ అవే 28, 29, 30. దయచేసి గమనించండి, మనకి చిన్న బిడ్డలందరికీ స్కూల్స్ 23rd కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి 28, 29, 30 తారీఖులో సిబిసి క్లాసెస్ కండక్ట్ చేయబడుతున్నవి. దయచేసి గమనించి పేరెంట్స్ అందరూ హాలిడేస్ ఇచ్చారు కదండి, గబగబా ఊర్లోకి వెళ్ళకండి. ఈ ప్రోగ్రామ్ చూసుకున్న తర్వాత అందరూ సమ్మర్ వెకేషన్కి వెళ్దురు కానీ. సో అందరూ ప్రార్థించండి, సహకరించండి. థ్యాంక్ యూ సార్. ఈ సంవత్సరం సిబిసి క్లాసులు ఘనంగా జరుగుతాయి. మనకు దూర ప్రాంతం నుంచి వస్తూ ఉన్నారు. అదే కాకుండా వివిధ తరగతులుగా వారిని డివైడ్ చేసి వారికి 3వ రోజు సాయంత్రమున గ్రాడ్యుయేషన్ లాగా జరిగించి బిగినర్స్ని, ప్రైమరీస్ని, సెకండరీస్ని, సీనియర్స్ వారికి గ్రాడ్యుయేషన్, అదే రీతిగా ఆశీర్వాదంతో వారి యొక్క తరగతిని హెచ్చించడం జరుగుతుంది కనుక మరి దీనిలో మీ బిడ్డలందరూ పాల్గొనవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అదే రీతిగా మరి మన సంఘ బిడ్డలందరికీ కూడా ఒక విషయం చెప్పడానికి నిలబడ్డాను. పాస్టర్ గారి తరపున మీ అందరికీ కూడా పునరుద్ధాన శుభాలు తెలియజేయమని తెలియజేశారు కనుక మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్న పాస్టర్ గారి తరపున. అదే రీతిగా ఈ 40 దినాలు పాల్గొన్న వారికి, వాక్యం చదివిన వారికి, ప్రార్థించినటువంటి వారికి, ధ్యానించిన వారికి, స్నాక్స్ ఇచ్చినటువంటి వారికి, పాంప్లెట్ ఇచ్చిన వారికి దేవుడు దీవించును గాక. చప్పట్లు కొడదాం వారి కోసం. అలాగే ప్రతి శుక్రవారము ప్రేమ విందును ఏర్పాటు చేసిన వారికి, ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని అందించినటువంటి వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 7 మాటలు చెప్పినటువంటి వారికి, చదివిన వారికి, ప్రార్థించిన వారికి, కూల్ డ్రింక్స్ అందించిన వారికి, ఆ రోజు ప్రేమ విందును ఏర్పాటు చేసిన వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. పాంప్లెట్లు ఇచ్చినటువంటి వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 4వది మట్టలాదివారం ఘనంగా జరగటానికి దేవుడు కృప చూపించాడు. మట్టలు కోసుకురావటానికి ఉదయకాలాన్ని వెళ్ళి శ్రమపడిన యవనస్తులకును, మరి యూత్ ప్రెసిడెంట్ గారికి, ట్రెజరర్ గారికి, కోఆర్డినేటర్ గారికి, అదే రీతిగా యూత్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 40 దినాలు పరిచర్య చేసినటువంటి వారికి, శుభ్రం చేసిన వారికి, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసిన వారికి, లైవ్ అందించినటువంటి వారికి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ను ప్లే చేసిన వారికి, అదే రీతిగా చర్చిని క్లీన్ చేసిన వారికి, బయట లైటింగ్ వేసిన వారికి, గృహాల వద్ద కుటుంబ ప్రార్థనలు ఏర్పాటు చేసుకుంటే వాహనాన్ని ఏర్పాటు చేసిన వారికి, అదే రీతిగా అక్కడ పరిచర్య చేసినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఈ రీతిగానే మన సంఘ కార్యక్రమాలు ముందుకు వెళ్ళటానికి దేవుడు ఆశీర్వదించునుగాక. అదే రీతిగా ఇంత బాగా ఈ కార్యక్రమాలు జరిగించడానికి సహకరించిన పిసిసి వారికి, చర్చి కమిటీ వారికి, ట్రెజరర్ గారికి, డెలిగేట్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరి తలలు వంచుదాం. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధాన దినమందు ప్రభువా, నీ సన్నిధానంలో మేమందరము కూడా కలిసి నేను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలిగిన భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఇటువంటి సమయాన్ని చూడలేక గనులైన వారు, శ్రేష్ఠులైనటువంటి వారు, అందచందము కలిగినటువంటి వారు ప్రభువా కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ కూడా నాయన మా కొరకు మీరు ఇచ్చినటువంటి మేలులు, మా కొరకు మీరు దాచించిన మేలులు ఎంతో గొప్పవని మేము నమ్ముతా ఉన్నాం. ప్రభువా ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుసను దీవించండి. నీ పునరుద్ధానములో మేము కూడా పాలిభాగస్థులమయ్యి ప్రభువా నీ పునరుద్ధానాన్ని ప్రకటించడానికి మేము కూడా సాధనాలుగా మార్చబడినట్లు కృప దయచేయండి. ఈ సన్నిధిలో నిలువబడిన ఆయన కృతజ్ఞత కానుకలు, మృక్కుబడి కానుకలు, సంఘ కానుకలను సమర్పించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయన వారి యొక్క పితరులను జ్ఞాపకం చేసుకున్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. వారి పితరులు కూడా నాయన నీతో పాటు లేపబడతారనేటువంటి సత్యాన్ని మేము నమ్మునట్లు, విశ్వసించినట్లు కృప దయచేయండి. ఈ ప్రాంగణం అంతా కూడా నాయన పరిశుద్ధాత్మ చేత నింపి నడిపించారు. ఎటువంటి అపాయములు లేకుండా ప్రభు, ఎటువంటి నాయన ప్రతికూలమైనటువంటి వాతావరణం
వాతావరణాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వందనాలు. సండే స్కూల్ బిడ్డలు నిలవబెట్టుకున్నారు ప్రభు, అందుని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నేను వారిని ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి సండే స్కూల్ టీచర్స్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నేను జరగనైనటువంటి సండే స్కూల్లో సిబిసి క్లాసులో ప్రభు నడిపించండి. నేను స్త్రీల సమాజం వారిని, అదే రీతిగా నేను యవనస్తులను, సంఘ పెద్దలను, సంఘ కమిటీ వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించండి, ఆశ్రయించండి. యవనస్తులను దీవించండి ప్రభు. నీ దయగలిగిన హస్తాలతో నేను బిడ్డలు నేను వర్ధిలింపు చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు మీరు నాయన మీ ఆత్మవర్షాన్ని కృమ్మరించిన అయినా నీ కృపలో బలపరచమని ప్రభు. నీ రాకడ ఆలస్యమైతే మరలా మేమందరం కూడా కలుసుకొని నీ స్తుతించి ఆరాధించగలిగే భాగ్యాన్ని మాకు కలుగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మరల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము, శోధనలోనికి తేకాదృష్టిని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. ఆమేన్. 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 మా సభలను పెద్ద చేసి పెంచుమో, నీ సువార్త చెప్ప శక్తి నీయుమో. మోసపుచ్చునందకార మంత ద్రోయుమో. యేసు కృపన్ కృమ్మరించుమో. యేసు కృపన్ కృమ్మరించుమో. వందనంబు నర్తుమో ప్రభో ప్రభో. వందనంబు నర్తుమో ప్రభో ప్రభో. వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా. వందనంబు లందుకో ప్రభో. వందనంబు లందుకో ప్రభో. ఎన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియో. కన్న తండ్రి మించి ఎప్పుడు కాచియో. ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా. యానీరేట్లు స్తోత్రములివిగో. యానీరేట్లు స్తోత్రములివిగో. వందనంబు నర్తుమో ప్రభో ప్రభో. వందనంబు నర్తుమో ప్రభో ప్రభో. వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా. వందనంబు లందుకో ప్రభో. వందనంబు లందుకో ప్రభో. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మరొక ప్రకటన మర్చిపోయారు. సండే స్కూల్ టీచర్స్ తెలియజేస్తూ ఉన్నారు. సిబిసి క్లాసులు 3 దినాలు జరుగుతాయి. 3 దినాల కొరకు రిజిస్ట్రేషన్ ఫీజు 30 రూపాయలు పెట్టి ఉన్నారు. ఎందుకంటే ఫ్రీగా జెరాక్స్లు ఇచ్చే చించేస్తాం మన వాళ్ళు. అందుకని దాని విలువ తెలియటానికి 3 దినాలకు కలిపి 30 రూపాయలు ఫీజు రిజిస్ట్రేషన్ పెట్టి ఉన్నారు. అన్ని సంఘాల వారు రావచ్చు. అన్ని సంఘాలకి మేము తెలియజేస్తాం. అదే రీతిగా కన్వెన్షన్స్ 2025 ఏప్రిల్ 22, 23, 24, 25 తారీఖుల్లో బడంపాడులో జరగనైనాయి కనుక హోలీ మినిస్ట్రీస్ మరి దీవెనయ్య గారి యొక్క కన్వెన్షన్ కొరకు మీరు అందరూ కూడా పాల్గొనాలని తెలియజేస్తాం. అందరికీ వందనాలండి. సమాధానంతో సెలవు తీసుకుందాం. మరొకసారి పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.